తెలంగాణ అనేది నిజంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధికి దూరమైన నిజంగా మనం పైన ఉన్నాం, నదులేమో కింది భాగాన ఉన్నాయి. సాగునీరు అనేది మనకు పెద్ద సమస్యగా ఉండే, సాగునీరుకి అనుకూలమైనటువంటి సారవంతమైన భూములు ఉన్నాయి. అంటే పంట పండడానికి సారవంతమైన భూములు ఉన్నాయి, కానీ ఆ పంట పండించడానికి కావలసిన నీరు కానీ కరెంటు కానీ లేకపోయింది. కష్టపడే తత్వం తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆ కష్టానికి తగినటువంటి అవకాశము, హంగులు, ఆ వనరులు అనేటివి అనుకూలంగా లేకుండే. అందుకనే తెలంగాణ రాష్ట్రం కావాలనే సుదీర్ఘమైన పోరాటం. విద్య వైద్యాన్ని కూడా దూరమైన, విద్య కూడా మన దగ్గర లేకుండే. ప్రపంచ హైదరాబాదు, ఇంత గొప్ప హైదరాబాదు మనకున్న ఈ తెలంగాణ ప్రాంతం చుట్టూ ఆవరించి ఉన్న ఈ హైదరాబాద్లో చదువుకునే అవకాశం కొద్ది మంది మాత్రమే ఉన్నది తప్ప యావత్ తెలంగాణ బిడ్డలకి అన్ని మారుమూల ప్రాంతాలకి ఎడ్యుకేషన్లో కూడా లేకుండే. ఇన్ని రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం. అందరి ఫలితంగా పెద్దలు దత్తాత్రేయ గారి నుంచి మొదలు పెడితే హరగోపాల్ గారి యొక్క వామపక్ష భావాలు కూడా సమకూర్తే ఎన్నో శక్తులు, వ్యవస్థలు, సంస్థలు ఒక తాటి మీదకి, ఉద్యోగస్తులు, సంఘాలు, కుల సంఘాలు అన్ని రకాలుగా వస్తే తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా దీంట్లో డిఫర్ కాలే. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అడవిలో ఉన్న, ఇక్కడ జనారణ్యంలో ఉన్న తెలంగాణ కావాలనుకున్నాం, తెచ్చుకున్నాం. సరే, క్రెడిట్ అనేది మాకు దక్కింది, కేసీఆర్ గారికి దక్కింది. తత్ఫలితంగా ఒక 10 ఏళ్ళు అధికారంలో కూడా వచ్చాం. అధికారంలోకి వచ్చాక కొంత పెను మార్పులు అనుకున్న మేరకి, మీరు అనుకున్న మేరకి జరగకపోయినా కానీ యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైన విద్యుత్తులో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీ రంగంలో కానీ, అభివృద్ధిలో కానీ, శాంతి భద్రతలో కానీ, గ్రీనరీలో కానీ, నీటిని అందించడంలో కానీ, తాగునీరు, సాగునీరు కానీ అనేక రకాలుగా మనం కాస్త ముఖం తెలివితోటి ముందున్న అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఈ క్రమంలోనే ఒక అధికార మార్పు అనేది జరిగింది. ఈ అధికార మార్పు జరిగినప్పుడు కొత్త ప్రభుత్వం కూడా తమ బ్రాండ్ని, తమ ఐడెంటిటీ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా ఆ దాంట్లో భాగంగా హైదరాబాదు తలమానికంగా ఉండాలి, ఒక గొప్ప నగరంగా ఉండాలి. ఈ గొప్ప నగరాన్ని తీర్చిదిద్దడంలో కొన్ని పనులు చేపట్టాలి. ఆ పనులు చేపట్టే కార్యక్రమంలో ఈ హైడ్రా కార్యక్రమం కానీ, ఈ యొక్క మూసి ప్రక్షాళన కానీ మరొక సంకల్పం తీసుకున్నారు. దాంట్లో ఎవరమైనా అభినందించాల్సిందే. మన హైదరాబాద్, మన తెలంగాణకి తలమానికం, గుండెకాయ, ఆదాయంలో కానీ, ఐడెంటిటీలో కానీ అన్ని రకాలుగా బ్రతుకును, జీవితాన్ని ఇవ్వడంలో హైదరాబాద్ అనడంలో ఏ రకమైన సందేహం లేదు. హైదరాబాద్కి ఈ దేశంలో స్థానం ఉంది. ఈ దేశంలో ఉన్న స్థానానికి అనుగుణంగానే అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది. అయితే ఎంచుకునే విధానం, చేసే విధానమే కర్కోటంగా ఉండడానికి వీలు లేదని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు గుండె నిబ్బరంగా ఉండేలాగా, చేసే పని పారదర్శకంగా ఉంటుంది అనడంలో కొంత అవగాహన కల్పించి, కొంత నమ్మకాన్ని కల్పించి, పారదర్శకతను కల్పించి, అనేక వ్యవస్థలు, సంస్థలతో చర్చలు చేసి, ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని భాగస్వామ్యం చేసి ఒక నిర్ణయం చేసుకుంటే ఈ గందరగోళం అనేది ఉండదు. చేసే అభివృద్ధికి ఎవరు అడ్డంకి ఉంటారు? నీ దగ్గర డబ్బులుంటే నువ్వు ఇచ్చిన హామీలు, స్కీములు అమలు పరుస్తూనే నేను హైదరాబాద్ గొప్పగా చేస్తా అంటే లేలే చేయడానికి వీలు లేదు, ఈ మురికి కంపు ఇట్లనే ఉంటుందని మా బీఆర్ఎస్ కూడా అనడం లేదు. చేయండి, కానీ చేసే విధానంలో కరుకుగా ఉండవు. డాక్టర్ కూడా చెప్పారు, వైద్యుడు పోగానే తారెత్తిపోయేలాగా చెప్పరు. వైద్యుని కూర్చోబెట్టుకొని నీకున్న జబ్బు ఇది, నీకున్న పరిస్థితి ఇది, ఈ సర్జరీ అనేది చేస్తాం, ఇంత కాలం పడుతుంది, నీకు అవుట్ ఆఫ్ డేంజర్, నువ్వు ఇంకా గతంలో కంటే శక్తివంతుడిగా ఉంటావు, నువ్వు ఆ శక్తివంతుడిగా ఉండాలంటే నేను ఈ ట్రీట్మెంట్ చేయబోతున్నా అని అంటే ఆ పేషెంట్ కన్విన్స్ అయితే కోఆపరేషన్ 100% ఉంది, ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అవుద్ది, పేషెంట్కు న్యాయం జరుగుద్ది. అందుకనే వైద్యుడు డాక్టర్ అనేవాడు పేషెంట్తో మాట్లాడాలి, కన్విన్స్ చేసుకొని వైద్యం ప్రారంభించాలి. ఇండ్లు కొల్చేటప్పుడు ఈ యొక్క పని
మొదలు పెట్టేటప్పుడు కొంత చెప్పాలి. మీరే అన్నారు స్వయంగా 1,50,000 కోట్లు అయిద్దని. 1,50,000 కోట్లు అయింది, 1,50,000 ఏంది అనేది ఒక సందేహమే కదా. అసలు ఏం చేస్తారు? దీని బఫర్ జోన్ ఉంటుంది, ఇన్ని మీటర్ల వరకు తొలగిస్తామంటే ఎంత పోతుంది? ఏం చేస్తున్నావు? ఏం వేస్తావు అక్కడ? ఇన్ని ఇల్లు కూలగొట్టి ఏం చేస్తామని ఒకటి. దాంట్లో నుంచి ఇంకో చర్చ ఏమొచ్చింది, ఇంకా ఈ మూసీ నదిని చేసి ఇళ్ళని కూల్చేసి బఫర్ జోన్ గా చేసి బ్రహ్మాండమైన రోడ్లు వేసి బ్రహ్మాండమైన గ్రీనరీ పెట్టి ప్రపంచంలో ఔరా అనిపించే రీతిలో బ్రహ్మాండమైన హైరేజ్ బిల్డింగ్స్ మేము ఆడ కన్స్ట్రక్షన్స్ చేస్తామన్నావు. అనగానే తుస్సుమనేది. ఓహో, నువ్వు ఏదో ప్రయోజనం ఆశించి ఈ పని మొదలు పెట్టావా? రియల్ ఎస్టేట్ లక్ష్యం నీకు దీంట్లో ఉందా అనేది వస్తాను. హైదరాబాద్ అనేది కొన్ని వందల సంవత్సరాలుగా 400 సంవత్సరాలుగా బతుకు జీవనం ఇది. ఈ జీవన బండి అనేది ఇక్కడ పాతకపోయి ఉన్నప్పుడు ఆ పునాదులని ఊరికనే అవలీలగా పెకిలిస్తానంటే అది అంత ఆశామాషి కాదు. ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో కదిలించడానికి పెకిలించడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కన్విన్స్ విధానంలో పోవాలనేది మేము బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తున్నాం. మేము కూడా చేస్తాం. ఇంతకుముందు పెద్దలు దిలీప్ గారు చెప్పారు, బ్యూటిఫికేషన్ సంబంధించి దాదాపు మేము కూడా 11,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. 32 ఎస్టీపీల నిర్మాణం కూడా జరిగింది. బ్యూటిఫుల్ గా రోడ్లు వేస్తాం, కొన్ని బ్రిడ్జిలు కూడా కట్టాం, ఇంకా కొన్ని బ్రిడ్జిలకి నాంది కూడా రూపకల్పన కూడా జరిగింది. అవన్నీ చూస్తే కూడా గదే 10-15 వేల కోట్ల రూపాయలు అవుతాను. నా దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రభుత్వం సంబంధించింది ఉంది. దీంట్లో ఉన్నది వేరు, వారు చెప్తున్నది వేరు. అంటే ఇది కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. చేస్తాం, దీని మొదటి దశ, రెండో దశ, మూడో దశ చేస్తాం. దీంట్లో ఇంతే డబ్బు ఖర్చు అవుతుంది, మొదటి దశలో 7,000 కోట్లే ఖర్చు అవుతుంది. అంటే చెప్పేదన్నీ ఒక్కటి ఉన్నాయి, కానీ ఆచరణ అనేది మరో రకంగా ఉంది. ఈ పరిస్థితి ఏంది? అయితే దాంట్లో ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఈ ఇండ్లని షిఫ్ట్ చేయాలి. ఆ ఇంట్లో ఒకటే కాదు, పోయి డబుల్ బెడ్రూమ్ అన్న కొల్లూరులో పో, ఆడపోయి ఉంటే కొల్లూరులో పోయి వాడు ఏం చేయాలి? ఆ కొల్లూరు అనేది ఒక అద్భుతమైన హై లెవెల్ ప్లేస్ ఉంది. ఇప్పుడు అది పేరు కదా డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి, కానీ ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండే వాళ్ళకి పనిచేసే పని అక్కడ ఏది కూడా ఉండదు. కొన్ని కిలోమీటర్ల జర్నీ చేసినా కూడా వాళ్ళు పని చేసుకుని వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగించే ఆ ప్రాంగణం పరిస్థితి, ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ఏరియాలో కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉండి పని ఇక్కడ చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మెకానిక్లు, షాపులు, రకరకాల టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు కనుక వారి జీవనోపాధి ఏంది, వాళ్ళ కుటుంబ బ్రతికేంది అనేది కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. కేవలం ఇంటిని ఇచ్చి దొరుకుకోవడం కాదు, వాళ్ళ బ్రతుకు జీవిత విధానానికి సంబంధించి ఆలోచనలు చేయమని చెప్పని మేము అంటున్నాం. ఇండ్లు ఇవ్వడం అనేది దరిదాపులో ఇవ్వాలి, వాళ్ళ బ్రతుకుకు సంబంధించి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితిని కూడా అధ్యయనం చేయాలి. అసలు మీరు ఏం చేస్తారు, ఏ లక్ష్యం కోసం దీనిని మీరు చేస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారనే పూర్తి స్థాయి డిపిఆర్ కూడా ఇవ్వాలని మేము అంటున్నాం. మీ దగ్గర నిజాయితీ కూడా లేదని మా అభిప్రాయం. ఎందుకోసం అంటే ఒక్కసారి మీరు ఇలా పెద్దలు ఎవరన్నా ఉంటే ఈ మన పబ్లిక్ గార్డెన్ ఉంటుంది అసెంబ్లీ పక్కన, ఒక్కసారి కనుక వాకింగ్ ఎవరైనా చేసేది ఉంటే ఎంత చండాలంగా ఉందండి పబ్లిక్ గార్డెన్. ఆడ నీటి కోలని ఉంటుంది, ఎన్నడో దివాళ తీసిపోయింది, కూలిపోయింది. ₹1 ఖర్చు పెట్టడాలే ఒక మొక్క మీద కానీ ఆ లేసిపోయిన బండలో టైల్స్ అతికించడం కానీ ఆ వాటర్ అనేది కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇంత పెద్ద పబ్లిక్ గార్డెన్ పట్టించుకోవడాలి. ఒక్కసారి సెక్రటరేట్ ముందున్న లుంబిని పార్క్ కి మధ్యన ఎవరైనా వేస్తే చూడండి. నేను మొన్న మా మనవాణి తీసుకొని పోయినా, నేను ఎంత చండాలంగా లుంబిని పార్క్ ఉందంటే మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. అది మన ప్రభుత్వాన్ని ఆదాయం వస్తుంది, ఎందుకు ఆ మినిమం మెయింటెనెన్స్ ఉండదు? ఆ బోట్లో పోతే మధ్యలో 2-3 సార్లు స్ట్రక్ అయింది, విపరీతమైనటువంటి దాంట్లో ఆ చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా డంప్ అయి ఆ పడవ మూవ్ కాకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. హైదరాబాద్ కి తలమానికమే హుస్సేన్ సాగర్ కదా, ఈ హుస్సేన్ సాగర్ సంబంధించిన ప్రాసెస్ కానీ ప్రక్షాళన కానీ దాన్ని శుభ్రం చేయడంలో కానీ ఎందుకు ప్రయత్నం చేయం? ఇది కదా కీలకమైంది. దీన్ని చేయడాలే, పక్కన సెక్రటరేట్ చుట్టూన్న ఏ ప్రాంగణాన్ని చేయడాలే,
హైదరాబాదు నగరంలో అత్యంత కీలకమైన ఏ కూడళ్ల మీద కూడా మొక్కలను కానీ లేదా పార్కులను కానీ లేదా కూడల సెంటర్లో కానీ ఐలాండ్స్ కానీ వీటిని ఎక్కడ కూడా అందమైనగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర మీ ప్రమేయం మీ చూపే లేనప్పుడు మీ దృష్టి ఇంత గొప్ప ప్రాజెక్టు మీద నిజాయితీగా ఉందని మేము ఎట్లా విశ్వసించాలి అనేది మా పార్టీ తరఫున మేము నిలదీస్తున్నాం. మేము ఒక్క స్పష్టంగా చెప్తున్నాం, మూసి ప్రక్షాళన చేయడంలో మేమే ప్రారంభించాం కదా.